Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్ లో మనం ప్రతిరోజు ఉపయోగించే చిన్న చిన్న పదాల గురించి తెలుసుకుందాం. See the words here. శాంతపరచు, మొద్దుబారిన, అంగీకారము, వెదజల్లు, పెందలకడనే, నిరుపయోగం, పెరుగుదల, గుల్లదైన, అసహనమైన, సంతోషం, వంటగది, చూడు, అణుకువ, మధ్యస్థముగా, బేసి సంఖ్య, తగుపాలల్లో, దాచి ఉంచుట, నిశ్శబ్దంగా, పునః పరిశీలించు, సాంఘికపరమైన, జాగ్రత్త, కలత, చెడ్డ, బాగా చేశారు, రుచికరమైన, జీప్. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, శాంతపరచు. శాంతపరచు అంటే అపీజ్, అపీజ్. నెక్స్ట్ వన్, మొద్దుబారిన. మొద్దుబారిన అంటే బ్లంట్, బ్లంట్. నెక్స్ట్ వన్, అంగీకారము. అంగీకారము అంటే కాంకర్డ్, కాంకర్డ్. నెక్స్ట్ వన్, వెదజల్లు. వెదజల్లు అంటే డిఫ్యూజ్, డిఫ్యూజ్. నెక్స్ట్ వన్, పెందలకడనే. పెందలకడనే అంటే ఎర్లీ, ఎర్లీ. నెక్స్ట్ వన్, నిరుపయోగం. నిరుపయోగం అంటే ఫుటిలిటీ, ఫుటిలిటీ. నెక్స్ట్ వన్, పెరుగుదల. పెరుగుదల అంటే గ్రోత్, గ్రోత్. నెక్స్ట్ వన్, గుల్లదైన. గుల్లదైన అంటే హాలో, హాలో. నెక్స్ట్ వన్, అసహనమైన. అసహనమైన అంటే ఇంటాలరబుల్, ఇంటాలరబుల్. నెక్స్ట్ వన్, సంతోషం. సంతోషం అంటే జాయ్, జాయ్. నెక్స్ట్ వన్, వంటగది. వంటగది అంటే కిచెన్, కిచెన్. నెక్స్ట్ వన్, చూడు. చూడు అంటే లుక్, లుక్. నెక్స్ట్ వన్, అణుకువ లేదా సిగ్గుగా. అణుకువ లేదా సిగ్గుగా అంటే మోడెస్ట్, మోడెస్ట్. నెక్స్ట్ వన్, మధ్యస్థముగా. మధ్యస్థముగా లేదా తటస్థంగా అంటే న్యూట్రల్, న్యూట్రల్. నెక్స్ట్ వన్, బేసి సంఖ్య. బేసి సంఖ్య అంటే ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్. నెక్స్ట్ వన్, తగుపాలల్లో. తగుపాలల్లో అంటే ప్రపోర్షనేట్, ప్రపోర్షనేట్. నెక్స్ట్ వన్, దాచి ఉంచుట. దాచి ఉంచుట అంటే ప్రిజర్వేషన్, ప్రిజర్వేషన్. నెక్స్ట్ వన్, నిశ్శబ్దంగా. నిశ్శబ్దంగా అంటే క్వైట్, క్వైట్. నెక్స్ట్ వన్, పునః పరిశీలించు. పునః పరిశీలించు అంటే రివ్యూ, రివ్యూ. నెక్స్ట్ వన్, సాంఘికపరమైన. సాంఘికపరమైన అంటే సోషల్, సోషల్. నెక్స్ట్ వన్, జాగ్రత్త. జాగ్రత్త అంటే టేక్ కేర్, టేక్ కేర్. నెక్స్ట్ వన్, కలత. కలత అంటే అప్సెట్, అప్సెట్. నెక్స్ట్ వన్, చెడ్డ. చెడ్డ అంటే వైస్, వైస్. నెక్స్ట్ వన్, బాగా చేశారు. బాగా చేశారు అంటే వెల్ డన్, వెల్ డన్. నెక్స్ట్ వన్, రుచికరమైన. రుచికరమైన అంటే యమీ, యమీ. నెక్స్ట్ వన్, జీప్. జీప్ అంటే జీప్, జీప్. నెక్స్ట్ వన్, విజయం. విజయం. విజయాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. We will meet in next class. Thank you. Keep learning.